సారీస్ డిసెంబర్ 21 సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. అంటే డొనేట్ చేయడానికి ఎవరో ఒకరు వస్తారు కదా, వాళ్ళు వచ్చారు టీ కాఫీ వాళ్ళకి తీసుకెళ్లేదని చెప్పని తనని రూమ్ లోంచి బయటికి తీసుకొచ్చి కొట్టి రూమ్ తాళాలేసి బయట పెట్టారు. మళ్ళీ ఇంకొక అమ్మాయికి టాబ్లెట్లు వేసి కొట్టారు. వాళ్ళు చెప్పిన మాట వినకపోతే టాబ్లెట్లు వేస్తారు, కొడతారు. నేను చూసా. నేనైతే అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కదా. బయటకు రాగానే ఎందుకు చెప్పలేదు అనొచ్చు మీరు. ఎందుకు చెప్పలేదు అంటే నేను అసలే బ్యాడ్ అయిపోయి ఉన్నా. మళ్ళీ నేను మీడియా ముందుకు వచ్చి వాళ్ళ గురించి చెప్పి ఎందుకు ఇదంతా నాకు మీడియా ముందుకు రాకూడదని అనుకున్నా అనమాట. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే గౌతమి గురించి. గౌతమియే కారణం. కాల్ చేసింది, ఎలాగా కాంటాక్ట్ అయిందో ఏమో తెలీదు. ట్రస్ట్లో ఉన్నప్పుడు అనుకుంటా, నువ్వు బయటకు వస్తే మాత్రం నన్ను మాత్రం మంగళగిరి వచ్చి వర్షిని అంటే ఎవరు చెప్పని వాళ్ళు అంటూ ఉండరు, నా దగ్గర తీసుకొచ్చేస్తారు నిన్ను అని చెప్పడం. అంటే ఒక హామీ ఇచ్చాను తనకి. లోపల చెప్పేదాన్ని, అక్క ఇన్ని ఇయర్స్ ఉన్నావు, నీకు అమ్మ నాన్న ఉన్నారు, ఓకే అన్నయ్య ఎదవయ్యాడు ఏదో చేశాడే అనుకో, వీళ్ళకైనా ఉండాలి కదా. నిజమే కదా, 10 years అవుతుంది, చిన్న పిల్ల నుంచి ఉంది, పెళ్ళిడికి వచ్చింది, పెళ్లి చేయాలని వాళ్ళకి ఉండదా? సరే వీళ్ళ అమ్మ నాన్న ఎతుకుతూ ఉంటారు, పెళ్లిడికి వచ్చింది, వాళ్ళకి కొంచెం ఉంటది కదా చూసుకోవాలని, పంపిద్దాం అడ్రస్ కనుక్కుని పంపించవచ్చు కదా. ఇప్పుడు కూడా ఎందుకు పంపించారు అంటే తను ఫోర్స్ చేసి, ఈవెన్ నెల తినకుండా, మంచినీళ్ళు తాగకుండా, సరిగ్గా ఫుడ్ లేక, హెల్త్ బాగోలేదని చెప్పని, ఎక్కడ చచ్చిపోతే వాళ్ళ తల మీదకే కదా వచ్చేది అని అడ్రస్లు కనుక్కుని వాళ్ళ అమ్మని వాళ్ళ మావయ్యని పిలిపించి తిన్ని పంపించారనమాట. లేదంటే అమ్మ నాన్న లేకపోతే తను చచ్చినా గానీ ఇంకా శవ అనాథాశ్రమానికి వెళ్ళిపోయి ఇంకా అది కాల్ చేస్తారు కదా నార్మల్ గా ఎవరు లేకపోతే, అలాగే అయిపోయేది. అంత పట్టుబడి అసలు పంపించాలి అంటే ఎందుకు అంత తిండి మానేసి అంత ఘోరంగా ఎందుకు ఉండాలి, ఎందుకు అలా హింసించాలి? మీరు మీకైనా కొంచెం థాట్ రావాలి, పెళ్లి చేసుకుంటుంది బాగుంటది అని చెప్పని. అక్కడే కుంగబెట్టి కుట్టించి అనారోగ్యాలు వచ్చేలాగా చేసి ఏం యూజ్ ఉంటది? ఇంకా మహిళల్ని ఏం కాపాడుతున్నారు? అమ్మాయిలకి ఏం లైఫ్ ఇస్తున్నారు? ఏం నేర్పిస్తున్నారు? అంటే ఎప్పుడు ఇంకా పని చేయించుకుంటూ ఉండడం. నేను అయితే మిషన్ కే వెళ్ళేదాన్ని అనమాట. డబ్బులు ఇచ్చారా? లేదు, నేను 6 months బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని ట్రై చేశారు, బట్ కానీ ఓపెన్ అవ్వలేదు నా పేరు మీద. ఇంకా లీవ్ ఇట్. నేను మనీ కోసం అయితే ఏం వెళ్ళలేదు కదా, నార్మల్ గా ఇంకా వచ్చేసాను అనమాట. బ్యాగ్స్ నేను కుట్టాను అనమాట, నేను కూడా నేర్చుకున్నాను. నేను కుట్టిన బ్యాగ్స్ ఒక 2-3 తీసుకుని అమ్మ కోసం అని చెప్పని, మెమొరీ లాగా నేనే కుట్టాను అన్నట్టు ఆ హ్యాపీనెస్ ఉంటుందని చెప్పని తీసుకొచ్చుకున్నా ఇంటికి. సో అలా జరిగిందనమాట. ఇప్పుడు తనకి ఒకటే న్యాయం చేయాలనుకుంటున్నా. 10 సంవత్సరాలు ఉన్న దానికి ఓకే, జాయిన్ అయిన 1 సంవత్సరానికైనా తనకి మనీ వేసారే అనుకుందాం. ఈ సంవత్సరం వదిలేసేయండి, ఎలాగో తెలిసిందే కదా. ఈ 9 సంవత్సరాలకైనా వీళ్ళు మనీ వేసారా తినకి? రోజుకి 18 రూపాయల ఒక్క రోజుకి. మార్నింగ్ నుంచి నైట్ వరకు కొడితే 18 రూపాయల నువ్వు ఇచ్చేది. బయటకు వెళ్తే దానికి ఇప్పుడు కుట్టే దానికి తనకి 1000 రూపాయలు ఇచ్చినా కానీ తక్కువే. చాలా తక్కువ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు కుట్టే వాళ్ళు దొరకట్లే. ఫినిషింగ్ అయితే అద్దరు కొట్టేస్తుంది తను గౌతమి. తన దగ్గర చూసి ఎలా కొడుతుంది ఏంటి అని నేను కూడా అంతే నేర్చుకున్నాను అనమాట. అలాంటిది ఆ పిల్లకి వాళ్ళ ఇళ్లలో పనులు చేయించుకుని, ఘోరాతి ఘోరం ఏంటి అంటే ఇక్కడ లక్ష్మి అని చెప్పిన అక్కడ స్వదార్ వాళ్ళకి ఇన్ఛార్జ్ అనమాట. స్వదార్ పిల్లలకి ఆ ఇన్ఛార్జ్ అయిన ఆమె వాళ్ళ ఇంట్లో ఏదైనా పని చేయాలి అంటే సెలెక్ట్ చేసుకుంటది. ఓకే నువ్వు రేపొద్దున్నే మా ఇంటికి రా పని చేయడానికి అని వెళ్తారు. అలాగే గౌతమిని కూడా ఒకసారి సెలెక్ట్ చేసుకుంది. ఇవన్నీ తను చెప్పిన మాటలు అనమాట. నేను అనుభవించాను, నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు నన్ను నమ్మాల్సింది, ఎందుకంటే నేను చేశాను నా చేతులారా అని. ఏం చెప్పింది, యాక్చువల్గా వాళ్ళ బ్రాహ్మణ్స్, కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఉంది ఆమెకి. అయితే పనికి వెళ్తుంది. పనికి వెళ్ళిన తర్వాత ఆ లక్ష్మి అనే ఆమె ఎవరైతే పీరియడ్ లో ఉంటారో, చెప్పకూడదు, మీరు బాయ్స్ యాక్చువల్ గా మాట్లాడకూడదు అనుకున్నా, కానీ చెప్పాలి, ఇక్కడ తప్పదు. ఆమె పీరియడ్ లో ఉన్నప్పుడు ప్యాడ్ తీసి డస్ట్బిన్ లో కూడా వేయలేదు. వీళ్ళు పనికి వెళ్ళినప్పుడు బాత్రూమ్ కడిగేటప్పుడు ఆ ప్యాడ్ వాళ్ళ చేతులతో తీసి డస్ట్బిన్ లో వేయాలి. అసలు ఏమనుకోవాలి? షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ద లేడీనా, అర్థం చేసుకోవాలి కదా. అలాంటి ఆమె వీళ్ళ చేతి ఇలాగా గొడ్డు చాకరీ చేయించుకుని, డబ్బులు కూడా మ్యాటర్ కాదు, ఆమెకి ఇక్కడ న్యాయం ఏం జరిగింది? హెల్త్ ఖరాబ్ అయింది. అరే ఆర్డర్ వచ్చి కుట్టి 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 కాలు ఇంతలావైంది. నేను ఉన్నప్పుడే ఆమెకి కాలు ఇంతలావైతే ఏం కాదులే అన్నట్టు ఆయింట్మెంట్ రాసి కట్టి ఆ కాలుకి కవర్ కట్టి మళ్ళీ యాస్టీస్ కుట్టిస్తున్నారు. 10 సంవత్సరాలు
సరే 10 సంవత్సరాల్లో ఒక 2-3 సంవత్సరాలు నార్మల్గానే ఉన్నారనుకోండి, వీళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళతో మంచిగా ఉంటారు, ఒక నెల వరకు ఉంటారనమాట. పాత అయ్యే కొద్ది ఏంటంటే నిజ స్వరూపాలు బయట పెట్టేస్తారు. అదే ఎక్స్పీరియన్స్ కొలితే వాళ్ళతో మాట్లాడడం, ఎక్స్పీరియన్స్ కొద్ది ఇంకా మాటలు అనడం, పని చేయించడం, నానా రకాలుగా మాట్లాడడం, ఇంకా బూతులే. వెళ్తావా ఇప్పుడు? క్వశ్చన్ చేస్తావా వాళ్ళ దగ్గరికి వెళ్ళి? డెఫినెట్లీ క్వశ్చన్ చేస్తా. ఇప్పుడు ఒక అమ్మాయి బయటకు వచ్చి ఇంత ధైర్యంగా చెప్పింది అంటే అబద్ధాలు అయితే కాదు, నిజం. అదే నిజాన్ని నేను క్వశ్చన్ చేస్తా. ఒక ట్రస్ట్ నడిపిస్తున్నప్పుడు నిజాయితీగా ఉండాలి. ఆడపిల్లల్ని ఓకే వాడుకుంటున్నప్పుడు వాళ్ళకి తగ్గ డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి కష్టానికి తగ్గ ఫలితం ఉండాలి. ఇప్పుడు ఆ పిల్ల గౌతమి ఏమంటుందంటే, మా అమ్మకి మోకాలు బాగోదు, మా అమ్మకి చూపించుకుందాము, నేను ఒక మిషన్ కొనుక్కుని ఒక బుట్టెక్లా పెట్టుకుందాము, బ్యాగులు అమ్ముకుందాం అనుకున్నా గానీ నాకు ఈ 50,000 ఏం సరిపోతాయి? నేను మినిమం 2.5 lakh ఉన్నాయి అనుకున్నాను. మా అమ్మకి ఓకే 1,00,000 రూపాయలు పోయినా గానీ నాకు 1,00,000 ఉంటే 50,000 బ్యాంకులో వేసుకున్నా గానీ వడ్డీ తిరుగుతా ఉంటది అని తను చెప్పింది అనమాట. న్యాయమే, తను అడగడంలో న్యాయమే. ఆమె చేసిన 10 సంవత్సరాల వర్క్ కి 2.5 లక్షలు కూడా చాలా తక్కువ. అదే ఇప్పుడు బయట ఉన్నట్టయితే ఎంత సంపాదించేది కదా. చూసుకుంటే బయటకి ఇంద్రభవనాల్లాగా మంచితనంగా కనిపిస్తాయి అనమాట. ఎవరైనా క్లోజ్ దగ్గర అయితేనే వాళ్ళ నిజస్వరూపాలు బయటపడతాయి. బాగా ఎక్స్పీరియన్స్ అయింది అనమాట. అందుకే చెప్తున్నా, ఆ ట్రస్ట్ కూడా అంతే. చూడడానికి బయట అమ్మాయిలకి హెల్ప్ చేస్తున్నారు, అమ్మ నాన్న లేకపోయినా కానీ మంచిగా చూసుకున్నారు, తిండి పెడుతున్నారు అని చెప్పాను. ఫుడ్ బాగానే ఉంటది, కాకపోతే పని చేస్తేనే ఫుడ్, పని చెయ్యకపోతే పస్తుండు అంతే, పెట్రో అలాగనమాట. లోపలికి వెళ్తే రాక్షసత్వం బయటపడుతుంది అనమాట. నేను తనతో కూడా మాట్లాడడం జరిగింది. అదే ఇలా సిచ్యువేషన్ జరిగితే నువ్వు కూడా ఉన్నావని చెప్తే నేను ఈ పాయింట్ అడిగా. ఎన్ని రోజులు ఉన్నావు నార్మల్గా అఘోరితో? అఘోరితో ఎన్ని రోజులు అంటే ఒక 2 months అనుకుంటా జర్నీ. 2 months జర్నీ. ఎటు తిరిగే వాళ్ళు నార్మల్? నాకు డౌట్ అంటే టెంపుల్స్ కే తిరిపేవాడు. టెంపుల్స్ తీసుకెళ్ళి దర్శనం చేసుకోవడం, పడుకోవాలి అనుకుంటే పెట్రోల్ బంక్ దగ్గర నైట్ ఆపేసి పడుకోవడం. ఫుడ్ అంటారా, భక్తులు ఉంటారు కదా, ఇప్పుడు అంత ఫేమ్ అయిన అతనికి ఆ కారు చూసే, ఆ స్టిక్కరింగ్ అయిన చూసే వచ్చేస్తారు. వచ్చి 500 కానీ 1000 రూపాయలు కానీ, లేదా పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించడం, భోజనం వండి తీసుకురావడం, తనకి బట్టలు పెట్టడం, ఇవన్నీ జరిగినాయి అనమాట. అలా చూసుకుంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ ఒక 10 ఇచ్చినా గానీ, ఒక 100 మంది 10 ఇచ్చారనుకోండి, ఎంత అవుతుంది? 10,000 1000 రూపాయలు ఎంత అవుతుంది? రోజుకి ఒక 25-30 సంపాదిస్తాను అనుకోండి. అలాగా రోజుకి 25-30. పెట్రోల్ ఫ్రీయే, డబ్బులు ఫ్రీయే, తిండి ఫ్రీయే, ఇంకేముంది ఏసీ ఆన్ చేసుకుని చల్లగా కూర్చుని తోలడం. రోజుకి 25,000-30,000 పడిపోయి నేనే పక్కన కూర్చున్నా కదా. లెక్కెట్టేదానంటే ఒక్కసారి అనుకుంటే కౌంట్ చేసా మనీ మొత్తం. అంటే ఓన్లీ గుడ్లకి వెళ్ళడం, పెట్రోల్ బంక్ దగ్గర పడుకోవడం అంతే. ఇంక ఇల్లు సపరేట్ ఏమి ఉండేవి కావు. ఈ 2 months లో నువ్వు లేవు. మరి అప్పుడు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదా, నువ్వు అడగలేదా? అంటే ఆశ్రమం పెడదాము అని చెప్పని ఇంకేదో చెప్పుకుంటూ వచ్చా. ఇంకా తెలిసిందే కదా, ఒక నమ్మి వెళ్ళడం, ఆ ట్రాన్స్ లో ఉన్నాము అంటే అతను చెప్పింది దైవం లాగా ఇంకా పూజిస్తూ ఉంటాం అనమాట. నేను ఒకటి చూసా, మధ్యలో నువ్వు వచ్చేసావు. ఈ 2 months గ్యాప్ లోనే ఒక 3 weeks కో అనే వాళ్ళు తీసుకొని రావడం జరిగింది కదా. వచ్చేసిన దాన్ని ఎందుకు మళ్ళీ పారిపోయి వెళ్ళిపోయావా నువ్వు? పారిపోయి అనుకోండి, అలాగే నా సొంతగా ఏం కాదు. అది కూడా కొంతమంది మధ్యలో వ్యక్తులు ఉన్నారులే, పేర్లు ఎందుకులే గాని చెత్త అని చెప్పుకోవచ్చు. అమ్మాయిలే, అబ్బాయిలు కూడా ఉన్నారు. మా అన్నని చంపమని చెప్పి 3.5 లక్షల డబ్బులు కూడా తీసుకున్నారు, చంపుతా అని చెప్పని. ఈ విషయాన్ని నాకు అతని దగ్గర ఉన్నప్పుడు తెలీదు, బయటకు వచ్చినాకే తెలిసినాయి ఇవన్నీ. మా అన్నని చంపడానికి 3.5 లక్షలు, ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా నేను పక్కనే ఉన్నా. కాకపోతే వీళ్ళని చంపడానికి అని నాకు తెలీదు, ఏదో విషయంలో ఇస్తున్నాడు అనుకున్నా. అది చంపడానికి డబ్బులు ఇచ్చాడు, అంత అయిపోయింది. ఇంకా సెకండ్ టైం వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, కొంతమంది ఉన్నారు వాళ్ళు ఫోన్లు, నేను నార్మల్ గానే కంట్రోల్ ఉండిపోయా. మా అమ్మ చెప్పింది విన్నాను మంచిగా. ఇంకా ఓకే, మా నాన్న కూడా చూసి చాలా రోజులు అవుతుంది కదా, మా నాన్న చూసుకుంటూ ఉండొచ్చు అని అనుకున్నా. వాళ్ళు ఏంటంటే మధ్యలో ఎంటర్ అయ్యి ఫోన్లు మాట్లాడిచ్చి మళ్ళీ యాస్టీస్ రిపీట్ చేశారనమాట దాన్ని. చూస్తున్నారు కదా, చూసే వాళ్ళకి అర్థమవుద్ది ఎవరు చేశారు ఏంటి అని. మనం పేర్లు చెప్పక్కర్లే. దేవుడు అనేవాడు ఉంటాడు, కర్మ అనేది ఎప్పటికైనా అనుభవించాల్సిందే. నేనైతే ఒకటే అనుకున్నా, నా కర్మ ఇలాగా వదిలిపోయిందనే అనుకుంటా. ఏదో జన్మలో ఏదో పాపం చేసి ఉంటే ఆ పాపాన్ని ఇప్పుడు ఇలా తీర్చేసుకున్నాను. అలాగే కర్మ అనేది వాళ్ళు కూడా అనుభవిస్తారు, నాకన్నా డబల్ ఉంటది వాళ్ళకి.
మీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నప్పుడు మీరు వాళ్ళతో జర్నీ చేస్తున్నప్పుడే ఒక అమ్మాయి టాపిక్ ఇష్యూ అనేది బయట రేజ్ అయ్యి జరిగింది. ఒక అమ్మాయి వచ్చి కేసు పెట్టడం అవన్నీ. రాదే ఉమ్? రాధానా ఎవరో ఒక అమ్మాయి వచ్చి కేసు పెట్టింది. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.